హాయ్ ఫ్రెండ్స్, దివ్యాంగులకు సంబంధించి ఫిబ్రవరి నెల సదరం స్లాట్లు అలాగే 50,000 రూపాయల సబ్సిడీతో బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రుణాలు అలాగే దివ్యాంగులకు ఉన్నత విద్యా సంస్థల్లో 5% రిజర్వేషన్లు వీటికి సంబంధించి తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఉచిత పరికరాల పంపిణీ సదరం స్లాట్ వివరాలు లాంటి తాజా సమాచారం ఏదైనా వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జిల్లాల వారీగా తెలంగాణలో సదరం స్లాట్ వివరాలను అయితే ఇస్తూ ఉన్నారు. ఆ వివరాలను నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించి నిర్మల్ జిల్లాలో సదరం స్లాట్ అయితే విడుదలయ్యాయి. ఆ వివరాలు తెలియజేస్తాను. ముందుగా నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సంబంధించి వైకల్య ధృవీకరణ కోసం ఫిబ్రవరి నెలకు సంబంధించి సదరం క్యాంపు తేదీలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి విజయలక్ష్మి గారు ప్రకటించారు. ఫిబ్రవరి 18, 20న ఆర్తో అంగవైకల్యం ఉన్నవారికి, 28న వినికిడి, 25న మానసిక వైకల్యం, 13న కంటి సంబంధిత శిబిరాలు ఉంటాయని వివరించారు. స్లాట్ బుక్ చేసుకుని వెయిటింగ్ లిస్ట్ లో ఉండి మొబైల్ ఫోన్ కు సమాచారం అందిన వారు మాత్రమే ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ఈ మేరకు హాజరు కావాలని, జిల్లా ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ అధికారులు సమాచారం ఇస్తూ ఉండగా ఈ యొక్క వార్తలో మనకు ఒక నెలకు సంబంధించి టైప్ మిస్టేక్ పడిందండి. ఇది ఫిబ్రవరి నెలకు సంబంధించి సదరం స్లాట్ అయితే ఇక్కడ జనవరి అని పడింది. ఇది తప్పుగా పడింది. ఈ విషయాన్ని దివ్యాంగులైన వారు గుర్తించి ఫిబ్రవరి 18, 20, 28, 25, 13వ తేదీల్లో సంబంధిత దివ్యాంగులకు మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి స్లాట్ తేదీ సమయానికైతే మీరు వెళ్ళి ఈ మేరకు వైద్య పరీక్షలు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించిన సదరం స్లాట్ వివరాలు. అలాగే దివ్యాంగులకు 50,000 రూపాయల సబ్సిడీ ఇచ్చి బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా రుణాలను ఇస్తామని ఫిబ్రవరి 12వ తేదీ దీనికి చివరి తేదీగా ఉందని అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు సమాచారం అయితే ఇస్తూ ఉండగా ఆ పూర్తి సమాచారం అయితే ఈ విధంగా ఉంది. దివ్యాంగుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా ప్రవేశపెట్టిన దివ్యాంగులకు ఉపాధి పునరావాస పథకం దరఖాస్తు గడువును ఫిబ్రవరి 12 వరకు పెంచినట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారులైతే తెలియజేస్తున్నారండి. ఈ పథకం కింద బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా 50,000 సబ్సిడీతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాకు 21 యూనిట్ల ద్వారా 10,50,000 రూపాయల సబ్సిడీ మంజూరు చేసినట్లు తెలిపారు. అర్హులైన దివ్యాంగులు tgobmms.cgg.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తుదారుని వయస్సు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలని, కనీసం 40% వైకల్యం కలిగినట్టు సదరం సర్టిఫికెట్ ఉండాలని, అభ్యర్థులు గ్రామీణ ప్రాంత వాసులైతే వార్షిక ఆదాయం 1,50,000 ఉండాలని, పట్టణ ప్రాంత వాసులైతే వార్షిక ఆదాయం 2 లక్షల లోపు ఉండాలని, అర్హులను జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, మరింత సమాచారం కోసం జిల్లా ఇన్ఛార్జ్ సంక్షేమ శాఖ అధికారి, మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలంటూ మనకు తెలంగాణకు సంబంధించి అన్ని జిల్లాల్లోనూ ఈ వార్త అయితే రావడం జరిగింది. ఎవరైతే జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు బ్యాంకుల ద్వారా లింకేజీతో సంబంధం లేకుండా 50,000 రూపాయల సబ్సిడీతో రుణాలను పొంది మీరైతే స్వయం ఉపాధిని పొందడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరైతే ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోండి. ఇక ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కేటాయించాలంటూ కూడా తాజా సమాచారం అయితే వచ్చిందంటే ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ట వయో పరిమితులను 5 ఏళ్లు మినహాయింపు ఇచ్చింది. దివ్యాంగుల హక్కుల చట్టంలోని నిబంధనల మేరకు ఈ చర్యలను అయితే చేపట్టింది. దివ్యాంగులను 5 కేటగిరీలుగా విభజించి ఒక్కో కేటగిరీ వైకల్యానికి 1% రిజర్వేషన్ అమలు చేయనుంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి యోగి తారానా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దృష్టిలోపం ఉన్నవారు ఏ కేటగిరీ,
వినికిడి లోపం మూగ బి కేటగిరీ, అంగవైకల్యం దృష్టి లోపం ఉన్నవారు ఏ కేటగిరీ, వినికిడి మూగ బి కేటగిరీ అంగవైకల్యం కిందకు వస్తారండి. అలాగే మానసిక వైకల్యం ఉన్నవారు డి కేటగిరీకి సంబంధించి వస్తారు. ఈ కేటగిరీ విభజించి అభ్యర్థులకు విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో 1% చొప్పున రిజర్వేషన్ అమలు చేయనుంది. ఈ రిజర్వేషన్ రొటేషన్ కింద కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక కేటగిరీలో అర్హులైన అభ్యర్థులు లేకుంటే తదుపరి రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తారు. ప్రవేశాల్లో దివ్యాంగులైన అభ్యర్థులే లేకుంటే ఆ ఖాళీలను సంబంధిత రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లోని సాధారణ అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా అయితే భర్తీ చేస్తారని ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తాజాగా జీవోని అయితే జారీ చేసింది. ఈ మేరకు తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు వారి యొక్క వైకల్య కేటగిరీని బట్టి 1% రిజర్వేషన్ కింద ఇచ్చి వారికైతే ప్రవేశాలు ఉన్నత విద్యలో చేసుకునేలాగా ప్రభుత్వం జీవో జారీ చేసిందండి. దీన్ని దృష్టిలో ఉంచుకుని దివ్యాంగులు ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకుని ఉన్నత విద్యా సంస్థల్లో అయితే చేరండి. ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా తాజా సమాచారం సదరం సాట్లైనా ఉచిత పరికరాలైనా రిజర్వేషన్ వివరాలైనా ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండండి. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ పొందుతూ ఉండడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.